వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్కు చెందిన తైక్వాండో యువ క్రీడాకారిణి నాగసాయి ఆరుషి ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. అత్యల్ప వయసులో అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న క్రీడాకారిణిగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. 2011 అక్టోబర్ 14న జన్మించిన ఆరుషి తైక్వాండోలో కఠిన సాధన చేసి చిన్న వయసులో అనేక పతకాలు సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు సాధించింది. ఇక అండర్-14 జూనియర్ మహిళల విభాగంలో తైక్వాండోలో రాణిస్తున్న ఆరుషితో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్పోర్ట్స్లలో దూసుకెళ్తున్నారు. మహిళా విభాగంతో పాటు పురుషుల విభాగంలో కూడా దూసుకెళ్తున్నారు. అయితే నగరానికి చెందినటువంటి జూనియర్ మహిళా విభాగంలో కూడా తైక్వాండో పోటీలలో ఇప్పటికే రాణిస్తున్నటువంటి ఆరుషి కూడా మనకి ఇప్పటికీ 3 గోల్డ్ పథకాలు సాధించింది, 2 సిల్వర్ పథకాలు కూడా సాధించింది. రీసెంట్గా నేపాల్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో కూడా ఇప్పటికే ఒక పథకం కూడా సాధించింది. సో ప్రజెంట్ మనతో పాటు ఆరుషి ఉంది. ఈ తైక్వాండో పోటీలను ఎందుకు ఎంచుకుంది, సో వీరి కోచ్ల సహకారం, పేరెంట్స్ సహకారం ఎట్లా ఉన్నది, ఏ ఏజ్ నుండి తైక్వాండో పోటీలలో ఇంట్రెస్ట్ చూపుతుందో మనతో పాటు మాట్లాడడానికి ఉంది. హాయ్ ఆరుషి, సో మీకు ఈ తైక్వాండో పోటీలపైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుండి ఈ పోటీలోకి మీరు ఎంటర్ అయ్యారు? నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జాయిన్ అయ్యాను. కానీ తర్వాత నా కోచ్ నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి నన్ను పుష్ చేశారు ఫార్వర్డ్. దాంతోపాటు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇలా జాయిన్ అవ్వడం వల్ల నా డిసిప్లిన్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. సో కొంచెం అలా బాగా చదవడం స్టార్ట్ చేసా. అందుకు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇలా కాంపిటీషన్స్లో గోల్డ్ గెలుచుకుంటే అదొక ఫీలింగ్, ఆ ఫీలింగ్ని అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. అందుకు ఇంట్రెస్ట్ వచ్చింది. మీ కోచ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఏ టైం నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు? మార్నింగ్ 6 to 7:30 or 8 వరకు చేస్తాను. మా కోచ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆయన లీడర్షిప్లో ట్రైన్ అవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాది ఫస్ట్ నేషనల్స్ వెళ్ళాను, ఒక 9, 8 వెళ్ళాను, 10 వరకు. లేదు, నా టార్గెట్ ఏషియన్ గేమ్స్. సో ఇదొక ఫస్ట్ స్టెప్ ఏషియన్ గేమ్స్కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఆ 2 పథకాలు కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు అచీవ్ చేసినప్పుడు అప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండేది నీకు సపోర్ట్గా? అంటే నీ అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటుంటారుగా, సో ఏమన్నారు మీతో? వాళ్ళు కూడా బాగా ఆడారు. ఐ కాన్ సే దే డిడ్ నాట్ ప్లే గుడ్. కానీ దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇంకా నేను నా స్కిల్స్ని, స్టామినాని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థమైంది. అంటే నేను ఇంకా లెవెల్ రీచ్ అవ్వలేదు, అంటే అంత ఏషియన్ అంత ఇంకా ప్రాక్టీస్ కావాలి, స్టామినా ఇంక్రీజ్ చేయాలి. మీ స్కూల్కి సంబంధించి కూడా ఎట్లా ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అండర్-14కి సంబంధించే ఉన్నారు కాబట్టి, సో ఏమంటున్నారు వాళ్ళు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా స్కూల్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా డైరెక్టర్ మ్యామ్ అరుంధతి మ్యామ్ కానీ, మా టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దేనికి కాల్స్తే దానికి పంపిస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓవైపు ప్రాక్టీసు, ఓవైపు ఇతర ప్రదేశాలకు వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. చదువు, ఆట 2 ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుకుంటాను. మార్క్స్ మా మమ్మీ వాళ్ళు ఏమంటారంటే మరీ ఎక్కువ కాదు, ఫోకస్ చెయ్యి, యావరేజ్ వస్తే చాలు. నాకు పేరెంట్ ప్రెషర్ కూడా ఏం లేదు. సో చదువు కూడా బాగానే చదువుతాను. ఫస్ట్ ఏషియన్ గేమ్స్కి టార్గెట్ చేస్తాను, తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఏదైతే మొన్న మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగిందో, సో ఆ రోజు ఎట్లా ఉండే, మీరు ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు? నాకు అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో ప్రాక్టీస్ చేశాను, అంటే అంత ఇంటర్నేషనల్స్కి అంత ప్రాక్టీస్ చేయలేదు కానీ చేశాను. సో అందుకే స్టామినా కూడా కొంచెం తగ్గింది. నేను నాగసాయి ఆరుషి వాళ్ళ కోచ్ని. గత 4 సంవత్సరాల నుండి ఆరుషి నా ఆధ్వర్యంలో ట్రైనింగ్ అవుతుంది. స్కూల్ గేమ్స్లో ప్రతి ఒక్క ఈవెంట్లో ఆరుషి పార్టిసిపేట్ జరుగుతుంది. పార్టిసిపేషన్ చేసిన ప్రతి టోర్నమెంట్లో మ్యాక్సిమం గోల్డ్ లేకపోతే సిల్వర్, ఇలా కాకుండా ఎప్పుడు వెనుదిరిగి రాలేదు. ప్రతి టోర్నమెంట్లో తనదైన శైలి ప్రతి టోర్నమెంట్లో చూపెట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ గేమ్ స్టైలు ప్రతి పిల్లలకి ఒక ప్యాషన్, ఒక ఇన్స్పిరేషన్ లాగా ఆడేది.
అందరిలాగా నేను ఆడాను బయటకు వచ్చానని కాకుండా ఆడుతూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ తన టీం మెంబర్ని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్కి సపోర్ట్ చేసుకుంటూ నాతో పాటు ఉంటూ టీంని ఎంకరేజ్ చేసేది. ఎట్ ద సేమ్ టైం టీంకి మెడల్ కోసం తన వంతు కృషి చాలా బాగా చేసేది. ఇప్పటివరకు తమిళనాడులో గత 4-5 టోర్నమెంట్లో ప్రతి టోర్నమెంట్లోనూ గోల్డ్ తీసుకురావడం జరిగింది. అండ్ నేషనల్ లెవెల్లో ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలో జరిగిన టోర్నమెంట్లో కూడా గోల్డ్, సిల్వర్ పథకాలు పొందడం జరిగింది. అండ్ సిబిఎస్ఈ తరపు నుండి HGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది పిల్లలకి ఒక ఒలింపిక్స్ లెవెల్ లాంటి ఎడ్యుకేషన్లో, అలాంటి టోర్నమెంట్లో కూడా సిబిఎస్ఈ తరపు నుండి పార్టిసిపేట్ చేసి సిబిఎస్ఈ నుండి సిబిఎస్ఈకి ఒక సిల్వర్ పథకం కూడా అందించడం జరిగింది. సో ఈ ఓవరాల్ టీమ్ సపోర్ట్ తోటి సిబిఎస్ఈకి ఆ సంవత్సరం ఓవరాల్ 2nd ప్లేస్ అండ్ మహిళల విభాగంలో కూడా 2nd ప్లేస్ సాధించడం జరిగింది ఓవరాల్ ట్రోఫీలో. ఇలాంటి ప్రతి సంవత్సరం ఎక్కడ తగ్గకుండా మెడల్ సాధించడం మాకు చాలా గౌరవకరంగా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మా మేడం అరుంధతి మేడం గారు ఎవ్రీ ఇయర్ ఏ టోర్నమెంట్ ఉన్నా ముందుండి మమ్మల్ని ప్రోత్సాహంగా పంపించడం జరుగుతుంది. అండ్ ప్రతి టోర్నమెంట్కి పేరెంట్స్ని కాకుండా కోచ్ని కాకుండా మాతో పాటు ముందుండడం జరిగింది. అండ్ మాతో పాటు మాకు కావాల్సిన ఖర్చులు ప్రతిదీ ఎంకరేజ్మెంట్గా తను ఇచ్చి ప్రతి రూపీ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఎస్కి ఇన్ని టోర్నమెంట్లో స్కూల్ నుండి జరిగే ప్రతి టోర్నమెంట్కి ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్, టోర్నమెంట్ ఫీజు అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్లేయర్కి మంచి ఎంకరేజ్మెంట్. ఇంతవరకు నేను ఏ స్కూల్లో చూడలేదు. అండ్ పాయింట్ ఏంటిదంటే ప్రతి టోర్నమెంట్కి మమ్మల్ని ఫ్లైట్లో ఇచ్చి పంపించారు. 1 రూపీ కూడా మా దగ్గర నుండి తీసుకోకుండా స్కూల్ మేనేజ్మెంటే తీసుకొని బాధ్యతగా తీసుకొని మమ్మల్ని ఫ్లైట్లో పంపించడం జరిగింది. టైం వేస్ట్ కాకుండా, ప్లేని నర్వస్ చేయకుండా అదే ఎనర్జీ లెవెల్ని కంటిన్యూ చేద్దామని. సో ఇన్ని టోర్నమెంట్లో నేను ఏ స్కూల్లో చూడలేదు, ఇన్ని స్కూల్లో పనిచేశాను. బట్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ప్రతి విషయంలో. సో ఇప్పటివరకు అయితే స్పోర్ట్స్ అథారిటీని అయితే వాళ్ళు సహకరించలేదు, అంటే వారిని సంప్రదించలేదు, ఓన్గానే ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో ఏషియన్ గేమ్స్లో పాల్గొని ఒలింపిక్లో కప్పు గెలవడం, ఒలింపిక్లో పథకాలు గెలవడమే లక్ష్యంగా ఆరుషి ముందుకెళ్తుందని చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.